ప్రైజ్ గాడ్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఇక హీబ్రూ క్లాస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అండ్ ఈ రోజు నుంచి కొన్ని క్లాసెస్ పాటు మనము హీబ్రూ ఒక గ్రామర్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఈ యొక్క ఫస్ట్ క్లాస్లో హీబ్రూ గ్రామర్ యొక్క బేసిక్స్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి మిస్టరీస్ ఇన్ హీబ్రూ ఆల్ఫాబెట్స్ లేదా జీసస్ ఇన్ హీబ్రూ ఆల్ఫాబెట్స్ అటువంటి అంశం మీద దాదాపు ఒక 2 months పాటు మనం సుదీర్ఘముగా చాలా లోతైనటువంటి స్టడీ చేస్తాం హీబ్రూ ఆల్ఫాబెట్స్ గురించి. అక్కడ మరి క్లాస్లో కూడా కొన్ని అక్కడక్కడ కొంచెం గ్రామర్ నేర్పించుకుంటూ తీసుకొని వచ్చాను. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రామర్ క్లాస్లో ఇంకాస్త డీప్గా వెళ్ళి గ్రామర్ క్లాసెస్ని మనము నేర్చుకోబోతున్నాం, గ్రామర్ని మనము నేర్చుకోబోతున్నాం. ఓకే, అండ్ ఎవరైతే ఈ యొక్క 2 months కోర్స్ని పూర్తి చేసి ఈ యొక్క గ్రామర్ క్లాస్కి ఎంటర్ అయ్యారో వాళ్ళకి క్లాసెస్ కొంచెం ఈజీగా ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని బేసిక్స్ ఆల్రెడీగా ఆ క్లాసెస్లో పడి ఉంటాయి. ఒకవేళ నేరుగా ఈ యొక్క గ్రామర్ క్లాస్కి ఎవరైతే వచ్చి ఉన్నారో ఓకే, సో వారికి కూడా అర్థమయ్యే విధంగా నేను బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 1-2 సార్లు నేను రిపీట్ చేస్తాను. అయినప్పటికీ కూడా ఒకవేళ ఇన్కేస్ మీరు క్యాచ్ చేయలేకపోయినా ఈ యొక్క వీడియోని రీప్లే చేసి చక్కగా నోట్స్ని ప్రిపేర్ చేయండి. ఓకే, సో ఐ నో ఈ యొక్క హీబ్రూ గ్రామర్ అనేది మరి అంటే రెవల్యూషన్స్ ఉన్నావు ఈ క్లాసెస్లో. చాలామంది బహుశా దీనిలో కూడా రెవల్యూషన్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు. సో గ్రామర్లో ఎలాంటి రెవల్యూషన్స్ లేవు. ఓకే, సో ఇదంతా కూడా ప్యూర్లీ గ్రామర్ కాబట్టి మరి మీరంతా కూడా శ్రద్ధ పెట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క క్లాసెస్ వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అండ్ నేను బలంగా నమ్ముతున్నాను మన గ్రామర్ క్లాస్ అయిపోయే లోపల మీరందరూ కూడా హీబ్రూ చదవగలుగుతారు, రాయగలుగుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు. ప్రైజ్ గాడ్, ఆమేన్. సో నేను స్క్రీన్ మీద నేను వర్డ్ డిస్ప్లే చేసిన వెంటనే చక్కగా చదివేయగలుగుతారు. మీతో నేను అది చేయించబోతున్నాను. ఓకే, మీరు అది చెయ్యాలి అంటే 22 లెటర్స్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ప్రైజ్ గాడ్. ఓకే, నా ఈ యొక్క గ్రామర్ క్లాసెస్ అంటే వాస్తవికంగా హీబ్రూ గ్రామర్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఓకే, సో చాలా హవర్స్ టుగెదర్ ఆఫ్ స్టడీ ఉంటుంది. అయితే మరి అంత డీటెయిల్గా మనం వెళ్ళం, కానీ మనం హీబ్రూ బైబిల్ని చదవడానికి ఏ మేరకు గ్రామర్ అవసరమో దాన్ని మాత్రమే తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అది మాత్రమే మీకు నేర్పిస్తాను. ఎక్కువగా మిమ్మల్ని బోర్ కొట్టించాను. ఆ తర్వాత గ్రామర్ కూడా ఏమైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా నిదానంగా మరి మీకు అందుబాటులోకి నేను తీసుకొని వస్తాను. ప్రైజ్ గాడ్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్తో మనము స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఆ టాపిక్స్ని నేను మీతో పంచుకుంటా. ఆ తర్వాత ఒక్కొక్కటి దాని గురించి వివరించడానికి నేను ప్రయత్నము చేస్తాను. సో మొదటిది ఏంటంటే హీబ్రూ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. రెండవది హౌ టు డిజర్న్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద లెటర్స్. హీబ్రూ లెటర్స్లో కొన్ని లెటర్స్ చాలా సిమిలర్గా కనిపిస్తాయి. ఓకే, ఒక లెటరు మరో లెటర్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అయితే ఆ పోలికల్ని ఏ విధంగా గుర్తుపెట్టాలి ఆ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అలాగే సౌండ్స్ గివెన్ బై ద హీబ్రూ లెటర్స్, ఒక్కొక్క హీబ్రూ లెటర్ ఏ విధమైనటువంటి సౌండ్ చేస్తుందో దాన్ని కూడా మనం చూడబోతున్నాం. అలాగే లెటర్స్ విత్ సిమిలర్ సౌండ్స్. సో హీబ్రూలో కొన్ని లెటర్స్ అండి మరి సేమ్ సౌండ్ ఇస్తాయి. ఓకే, సో అలాంటి లెటర్స్ ఏమై ఉన్నాయో దాన్ని కూడా మనము చూడబోతున్నాం. అలాగే సోఫిట్ లెటర్స్, అసలు సోఫిట్ అంటే ఏంటి, ఓకే, ఈ లెటర్స్ ఏమై ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. అలాగే సోఫిట్ లెటర్స్ అండ్ యాక్రోనిమ్ టు రిమెంబర్ ఇట్. ఆ సోఫిట్ లెటర్స్ని అవేంటో చూడడం మాత్రమే కాదు, దాని యాక్రోనిమ్ అది గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ కూడా మీకు నేర్పించబోతూ ఉన్నాను. అండ్ గట్టరల్ లెటర్స్ అంటే ఏంటి, గట్టరల్ లెటర్స్ అండ్ ట్రిక్ టు రిమెంబర్ ఇట్. గట్టరల్ లెటర్స్ అని ఏ అక్షరాలని పిలుస్తారు, వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనము ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ అంతా కూడా ఏమైతే మనం నేర్చుకుంటున్నామో ఇదివరకే నేను నాకు మెయిన్ కోర్స్లో ఆల్రెడీ నేను టీచ్ చేశాను. అయితే కొంతమంది నేరుగా గ్రామర్ క్లాస్కి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఇంకొకసారి వాటిని రిపీట్ చేస్తాను. అలాగే క్లాసెస్ విన్న వాళ్ళకి ఇది ఒక రివిజన్గా కూడా ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఓకే, ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ అయిన తర్వాత రేపు అతి ప్రాముఖ్యమైనటువంటి క్లాస్ని మనము మొదలు పెట్టుకోబోతున్నాం. ప్రైజ్ గాడ్. ఓకే, నా ఒక్కొక్క పాయింట్ని మనము క్షుణ్ణంగా డీటెయిల్గా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్.
సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెంబర్ 1, హీబ్రూ ఈజ్ రిటన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. నేను ముందుగానే నా మెయిన్ కోర్స్లో చెప్పాను. సో హీబ్రూ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. అన్ని లాంగ్వేజెస్ కూడా లెఫ్ట్ నుంచి రైట్ రాస్తే అరబిక్ అండ్ హీబ్రూ ఇలాంటి లాంగ్వేజ్ అన్నీ కూడా దే రైట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో అందుకే మనం హీబ్రూ రాస్తున్నప్పుడు కూడా మనము రైట్ నుంచి, అంటే మనం రాసేది మనం ఇలా రాస్తున్నప్పటికీ అట్లీస్ట్ మనం చదవడం అనేది రైట్ నుంచి లెఫ్ట్కి చదవాలి. అది మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెంబర్ 2, రెండవది ఏంటి అంటే లెటర్స్ వెన్ రిటర్న్ ఆల్వేస్ స్టాండ్ అలోన్. అంటే హీబ్రూ ఒక లెటర్స్ని మనము రాసినప్పుడు ఏంటంటే దే స్టాండ్ అలోన్. అంటే మిగతా లెటర్స్ చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కానీ లేదా వేరే లాంగ్వేజ్ యొక్క లెటర్స్ చూసినప్పుడు జీసస్ అని రాయాలనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జీసస్ అటువంటి వర్డ్ రాశాను. ఇక్కడ ఏంటి, ఒక లెటర్ ఇంకో లెటర్తో అటాచ్ అయి ఉంది. ఓకే, సో దీన్ని మనం కర్సివ్ అని కూడా పిలుస్తాం, కర్సివ్. కానీ హీబ్రూలో ఏంటంటే ఏ ఒక్క లెటర్ కూడా ఇంకొక లెటర్తో కనెక్షన్ ఉండదు. కనెక్షన్ ఇన్ సెన్స్ ఏమంటే అటాచ్మెంట్ ఉండదు. దే స్టాండ్ అలోన్, ఇండివిజువల్ లెటర్స్గానే ఉంటాయి. పక్కపక్కన ఉన్నప్పటికీ కూడా ఒక లెటర్ ఇంకొక లెటర్ని టచ్ చేయదు, ఇండివిజువల్ లెటర్గా ఉంటాయి. దే స్టాండ్ అలోన్. అది హీబ్రూ లెటర్స్ యొక్క ప్రత్యేకత. ఓకే, అండ్ దెర్ ఆర్ నో క్యాపిటల్ లెటర్స్. దెర్ ఆర్ నో క్యాపిటల్ లెటర్స్. ఇలాంటి క్యాపిటల్ లెటర్స్ కూడా ఈ యొక్క హీబ్రూలో ఉండవు. మామూలుగా ఇంగ్లీష్లో అయితే గిన మనము క్యాపిటల్ లెటర్స్ నేర్చుకోవాలి, స్మాల్ లెటర్స్ నేర్చుకోవాలి. బట్ దెర్ ఆర్ నో క్యాపిటల్ లెటర్స్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ గ్రీక్. ఇంగ్లీష్లోనూ అలాగే గ్రీక్లోనూ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, కానీ హీబ్రూలో అలాంటి జంజాటం ఉండదు, అలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అండ్ హీబ్రూ స్క్రిప్ట్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ స్క్వైర్ స్క్రిప్ట్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే స్క్వైర్ స్క్రిప్ట్ అని పిలుస్తారు. ఎందుకు స్క్వైర్ స్క్రిప్ట్ అని పిలుస్తారు? కారణం ఏమంటే మామూలుగా మీరు చూసినట్లయితే హీబ్రూ ఒక లెటర్స్ అన్నీ కూడా స్క్వైర్ షేప్లో ఉంటాయి. ఒక బాక్స్ ఇస్తే ఆ బాక్స్లోనే లెటర్స్ అన్నీ రాయొచ్చు అనమాట. అన్నీ కూడా ఒక బాక్స్లో పడతాయి. ఓకే, సో అందుకే చాలామంది హీబ్రూని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక బాక్సులు గీసుకుంటారు. సో బాక్సెస్ గీసి వాళ్ళు లెటర్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. సో హీబ్రూ స్క్రిప్ట్ సమ్టైమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్క్వైర్ స్క్రిప్ట్. ఓకే, ప్రైజ్ గాడ్. నౌ ఇవ్వండి 22 లెటర్స్. ఇవన్నీ కూడా హీబ్రూ ఒక 22 ఆల్ఫాబెట్స్. ఆల్రెడీగా మన మెయిన్ కోర్స్లో మనం చూసాం. ఓకే, సో ఈ 22 లెటర్స్ ఏమైతే ఉన్నాయో, సో ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వెరీ పవర్ఫుల్ లెటర్స్. ఆల్రెడీగా నా యొక్క మెయిన్ కోర్స్ ఎవరైతే చేరారో వాళ్ళకందరికీ అర్థమవుతూ ఉంటుంది ఒక్కొక్క లెటర్లో ఉన్నటువంటి మిస్టరీస్ ఏ విధంగా ఉంటాయో. ఓకే, సో ఈ 22 లెటర్స్ ఏమైతే ఉన్నాయో, కీర్తన గ్రంథం చూసినట్లయితే ఇలాంటి అక్రోస్టిక్ శామ్స్ చాలా ఉంటాయి. ఓకే, సో మీకు మెయిన్ కోర్స్లో శామ్ 119 మీకు చూపించారు, శామ్ 119. సో ఆ 119వ కీర్తన అంతా కూడా ఏంటి అంటే ఇట్స్ అన్ అక్రోస్టిక్ శామ్. సో 119వ కీర్తన మాత్రమే కాదు, 9th శామ్, 25వ కీర్తన, 34వ కీర్తన, 37వ కీర్తన, 111వ కీర్తన, 112వ కీర్తన, ఇవన్నీ కూడా ఏంటి అంటే దిస్ ఆర్ ఆల్ అక్రోస్టిక్ శామ్స్. ఓకే, ఇది మీరు తెలుగులో కనిపించదండి. ఈ శామ్స్ అన్నీ కూడా, అంటే ఈ అక్రోస్టిక్ మీకు తెలుగులో కనిపించదు. ఈ ప్రాస అంటారు, అక్రోస్టిక్ తెలుగులో ప్రాస అంటారు. ఈ ప్రాస అనేది మాకు తెలుగులో కనిపించదు, కానీ బట్ ఇవే కీర్తనలు మీరు హీబ్రూలో చదివినట్లయితే స్టార్టింగ్ ప్రతి ఒక్క లైన్ కూడా, ప్రతి వర్డ్స్ కూడా మరి ఒక్కొక్క లెటర్తో అది మొదలవుతుంది. అలాగే విలాప వాక్యమును, ఓకే, విలాప వాక్యము మొదటి 4 అధ్యాయాలు కూడా అది కూడా అక్రోస్టిక్గానే ఉంది. ఇది మన తెలుగు బైబిల్లో మనకు కనిపించదు. సో ఒక గ్రంథము కానీ ఒక అధ్యాయం కానీ అక్రోస్టిక్గా రాయడం అనేది మామూలు విషయం కాదు. అయితే దేవుని యొక్క ఆత్మ, దేవుని నడిపింపు ఉంటేనే కానీ ఇది సాధ్యపడదు. సో హీబ్రూ ఈజ్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అలాగే సామెతల గ్రంథము 31వ అధ్యాయము మరి 10 నుంచి 31వ వచనం వరకు చూసినట్లయితే ఈ లేఖన భాగము కూడా అక్రోస్టికే. సో మీ ఇన్ఫర్మేషన్ కొరకు మీకు ఇవన్నీ కూడా మీకు అందజేస్తూ ఉండాలి. ప్రైజ్ గాడ్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. నౌ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకు? టు డిజర్న్
ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెటర్స్. సో హీబ్రూ ఒక అక్షరాలలో మరి ఒక అక్షరము ఇంకొక అక్షరానికి దగ్గర పోలిక ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బెత్ అండ్ ఇది కాఫ్. సో దీనికి ఏంటి తేడా? రెండు కూడా చూడడానికి సిమిలర్గానే కనిపిస్తున్నాయి. కానీ ఒక హీబ్రూ స్టూడెంట్గా రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు బాగా గుర్తుపట్టాలి. సో ఏంటి డిఫరెన్సు? ఇక్కడ చూడండి, ప్రొజెక్షన్ ఉంది, అదే కాఫ్కి ప్రొజెక్షన్ లేదు. ఆ చిన్న స్ట్రోకే, ఆ స్ట్రోక్ తీసేస్తే అసలు రెండు కూడా ఒకటే. ఓకే, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ లెటర్స్ని యొక్క డిఫరెన్స్ కూడా మీరు బాగా గుర్తుపట్టాలి. అలాగే ఇది చూడండి, కాఫ్కి ఫేక్ కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. కాఫ్ అండ్ ఫే. ఓకే, సో ఈ కాఫ్కే కాస్త మనం ఇట్లా ఇచ్చామనుకోండి, ఇట్ బికమ్స్ ఫే. ఒక చిన్న స్ట్రోక్ కలిపిస్తే దిస్ బికమ్స్ ఫే. ఆ డిఫరెన్స్ మీరు గమనించాలి. అలాగే ఇది లెటర్ హే అండ్ ఇది లెటర్ ఖెత్. గుర్తుపడుతున్నారా లెటర్స్ని? గుడ్. సో ఈ రెండు కూడా ఒకే రకంగా కనపడతాయి. డిఫరెన్స్ ఏంటి? హేకి ఇక్కడ విండో ఉంటుంది, లెటర్ హేకి ఇక్కడ విండో ఉంటుంది. అదే ఖెత్కి ఇక్కడ విండో అనేది ఉండదు. ఖెత్కి ఆ డిఫరెన్స్ మీరు గమనించాలి. అలాగే ఇక చూడండి, ఇది టావ్. సో ఖెత్కి టావ్కి ఏంటి డిఫరెన్స్? సో వెరీ సింపుల్. ఖెత్కి టావ్కి ఏంటంటే, టావ్కి ఇక్కడ ఒక ఫుట్ వచ్చింది, ఖెత్కి ఇక్కడ ఫుట్ లేదు. చూడండి, టావ్కి ఇక్కడ ఫుట్ వచ్చింది. ఓకే, సో స్మాల్ స్ట్రోక్, ఒక చిన్న స్ట్రోక్ మారినా కూడా అది లెటరే మారిపోతుంది. ఈ డిఫరెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంకో లెటర్స్ చూద్దాం. సో ఇది యోద్ అండ్ ఇది వావ్. యోద్ అండ్ వావ్. ఓకే, సో యోద్ని కాస్త కిందికి వర్టికల్గా కాస్త ఎక్కువగా డ్రాగ్ చేస్తే దిస్ బికమ్స్ వావ్. కొంచెమే డ్రా చేస్తే యోద్, ఇంకొంచెం కిందికి వర్టికల్గా డ్రాగ్ చేస్తే దిస్ బికమ్స్ వావ్. అండ్ ఇంకా లైన్కి దిగువ భాగంలోకి తీసుకొని వస్తే, ఓకే, ఇది బేస్ లైన్ ఇది, బట్ వావ్ని ఇంకాస్త కిందికి, ఆ లైన్ కంటే కిందికి తీసుకొని వస్తే దిస్ బికమ్స్ సోఫిట్ నోన్. ఓకే, అందుకే లెటర్ రాస్తున్నప్పుడు కూడా బేస్ లైన్ దగ్గర అయిపోయారనుకోండి, ఇది వావ్ అవుతుంది. బేస్ లైన్ దాటి కిందికి రాస్తేనే దిస్ బికమ్స్ ద సోఫిట్ నోన్. ఈ యొక్క డిఫరెన్స్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. ఓకే, ప్రైజ్ గాడ్. నా ఇంకో లెటర్స్ చూద్దాం. చూడండి, సో డాలెత్కి రేష్కి ఏంటి చూడండి. డాలెత్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మామూలుగా మనము మాన్యువల్ ఫాంట్లో రాస్తే ఈ విధంగా ఉంటుంది. కానీ రేష్కి ఈ ఎడ్జ్ ఉండదు. రేష్కి ఇలా స్మూత్ కర్వ్ ఉంటుంది. బట్ సోఫిట్ కాఫ్కి రేష్కి డిఫరెన్స్ చూడండి. రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే సోఫిట్ కాఫ్ బేస్ లైన్ ఏమైతే ఉంటుందో ఆ బేస్ లైన్ దాటి కిందికి వెళ్తుంది సోఫిట్ కాఫ్. ఓకే, సో ఆ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అండ్ నూన్ అండ్ గిమెల్ రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి. సో గిమెల్కి కాస్త ఇక్కడ ఒక ఎక్స్ట్రా లెగ్ ఇచ్చామనుకోండి, దిస్ బికమ్స్ గిమెల్. నూన్కి ఒక ఎక్స్ట్రా లెగ్ ఇచ్చేస్తే చూడండి, ఈ ఎక్స్ట్రా లెగ్ తీసేసామనుకోండి, దిస్ బికమ్స్ నూన్. ఆ డిఫరెన్స్ మీరు గుర్తుపట్టాలి. అండ్ సమెక్ అండ్ సోఫిట్ మేమ్ రెండు కూడా సర్కిల్ షేప్లోనే ఉంటుంది. రెండు కూడా సర్కిల్ షేపే. చూడండి, రెండు ప్రొజెక్షన్స్ కూడా ఇట్లాగే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏమంటే సమెక్ సర్కిల్గానే ఉంటుంది, సోఫిట్ వచ్చేసి స్క్వైర్ షేప్లోనే ఉంటుంది. సో ఈ లెటర్స్ని కూడా మీరు బాగా డిఫరెన్షియేట్ చేయాలి. సో హీబ్రూ మీరు బాగా చదవాలి అంటే ఆ లెటర్ ఏమై ఉంటుంది, ఆ స్ట్రోక్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తేనే కానీ ఆ వర్డ్ లేకపోతే ఆ లెటర్స్ని మీరు ఈజీగా ఆ సెంటెన్స్ ఈజీగా చదవలేరు. అండ్ సెకండ్ థింగ్, సౌండ్స్ గివెన్ బై హీబ్రూ లెటర్స్. సో ఒక్కొక్క హీబ్రూ లెటర్ ఏ విధమైనటువంటి సౌండ్ చేస్తుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌండ్ ఏ విధంగా చేస్తుందో తెలియకపోతే
మరి మనం హీబ్రూ వర్డ్స్ని మనం రాయలేము. ఓకే, సో ఆలెఫ్ ఆలెఫ్ ఏ సౌండ్ చేస్తుంది? ఆ. యాపిల్లో ఏంటి? ఆ సౌండ్. ఓకే, బెత్ బ బ ఇన్ బిగ్, గిమెల్ గ. ఓకే, ఒక్కొక్క లెటర్ ఏ విధమైనటువంటి సౌండ్ చేస్తుందో తెలుసుకోవాలి. ప్రైజ్ గాడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని రాస్తున్నాం. యాపిల్ యాపిల్ అనేది ఒక వర్డ్. ఓకే, స్పెల్ చేయాలంటే ఏం చేస్తాము? APPLE అని చెప్తాం. కానీ చదవాలంటే ఆ లెటర్ ఒక సౌండ్ బట్టి ఒక పదం చదువుతాం. ఆపిల్ అంటే ఒక్కొక్క లెటర్ ఇచ్చేటువంటి సౌండ్ బట్టి ఆ వర్డ్ మనం చదువుతున్నాం. అలాగే హీబ్రూ ఒక లెటర్స్ కూడా మనం లెటర్ పేర్లు అయితే మనం నేర్చుకున్నాం, బాగానే ఉంది. కానీ లెటర్ ఒక సౌండ్ కూడా మనము బాగా డిజైన్ చేయగలగాలి. సో ఇక్కడ షీట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఒక్కొక్క లెటర్ ఏ విధంగా సౌండ్ ఇస్తుంది. డాలెత్ అంటే డ, హే అంటే హ హాస్టల్, వావుల్ అంటే వ, జైన్ అంటే జ, ఖెత్ అంటే ఖ, టెత్ అంటే ట. సో ఈ సౌండ్స్ని ఇక్కడ మీకు ఇంగ్లీష్ సౌండ్ మీకు చెప్పాను అండ్ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. ఈ సౌండ్స్ని యూ షుడ్ బి వెరీ ఫెమిలియర్. ఓకే, సో ఈ షీట్ కూడా మీకు అందుబాటులో తీసుకుని వస్తాను. ఈ షీట్ కూడా మీరు ప్రింట్ తీసుకునండి. అండ్ ఆ సౌండ్ ఒక్కొక్క లెటర్ ఏ సౌండ్ చేస్తుందో చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పదం రాయాలనుకోండి, మరి ఆ పదం రాయాలనుకున్నప్పుడు ఆ లెటర్ ఏ సౌండ్ ఇస్తుందో తెలుసుకుంటే కానీ మీరు ఒక వర్డ్ మీరు రాయలేరు. ప్రైజ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్ అని రాయాలి. అబ్ అంటే ఏంటి? అబ్ అంటే ఫాదర్. సో అబ్ని రాయాలి అంటే ఏంటంటే ఫస్ట్ ఆ సౌండ్ రావాలి. ఆ సౌండ్ ఏమొస్తుంది? ఆలెఫ్. బ అంటే ఏంటి? బెత్. సో బెత్ రాయాలి. అబ్. సో సౌండ్ మీరు గుర్తుపడితే వర్డ్స్ మీరు ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, ప్రైజ్ గాడ్. నౌ అలాగే లెటర్స్ విత్ సిమిలర్ సౌండ్స్. హీబ్రూ ఒక 22 ఆల్ఫాబెట్స్లో కొన్ని లెటర్స్ చాలా అంటే ఒకటి కంటే ఎక్కువ లెటర్స్ ఒకే సౌండ్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలెఫ్ అండ్ అయీన్. ఈ రెండు కూడా ఏంటంటే ఒకటే సౌండ్, ఆ సౌండ్. ఆలెఫ్ కూడా ఆ సౌండే ఇస్తుంది, అయీన్ కూడా ఆ సౌండే ఇస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గొర్రె అంటాం. గొర్రెని ఈ విధంగా రాయొచ్చు, రా సౌండ్. సో రానే ఇంకొక బండిరా రాయొచ్చు. మామూలు రా కంటే బండిరా రాస్తారు. అంటే అఫ్కోర్స్ ఏ రాసినా కూడా ఒకటే సౌండ్ వస్తుంది. కానీ ప్రిసైజ్గా కరెక్ట్గా రాయాలంటే మాత్రము రాయాల్సినటువంటి ఒక లెటరే రాయాలి. సో హీబ్రూలో కూడా అలాగే ఉంటుంది. ఆలెఫ్ అండ్ అయీన్ బోత్ గివ్స్ ఏ సౌండ్. ఓకే, ప్రైజ్ గాడ్. అండ్ అలాగే వావ్ అండ్ వెత్ ఈ రెండు కూడా మరి ఒకటే సౌండ్ ఇస్తుంది. వావ్ అంటే వ. ఓకే, బెత్ కూడా రెండు సౌండ్ ఇస్తుంది, ద సెకండ్ ఆల్ఫాబెట్. సో ఇక్కడ బెత్లో డాగేష్ ఉందంటే అది ఏ సౌండ్ వస్తుంది? డాగేష్ ఉంటే అది బ సౌండ్ వస్తుంది. ఒకవేళ ఈ డాగేష్ని తీసేస్తే ఈ సెంటర్లో ఉన్న దాన్ని డాగేష్ అంటారు, ఆ చుక్కని డాగేష్ అంటారు. దాన్ని తీసేస్తే ఈ లెటర్ అది ఏ సౌండ్ వస్తుందంటే వెత్ సౌండ్. ఓకే, ఇది సౌండే వస్తుంది, వావ్ కూడా సౌండే వస్తుంది. రెండు లెటర్ కూడా ఒకటే సౌండే ఇస్తుంది. ఓకే, సో దాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి. అండ్ మూడవది ఖెత్ అండ్ కాఫ్. ఈ రెండు కూడా ఒకటే సౌండ్. ఖెత్ వచ్చేసి ఖ సౌండ్ వస్తుంది అండ్ కాఫ్ కూడా ఖ సౌండే వస్తుంది. రెండు కూడా ఒకటే సౌండే వస్తుంది. అండ్ ఖోఫ్ మరియు కాఫ్ కూడా ఇది కూడా రెండు కే సౌండే. ఖోఫ్ కూడా ఖ సౌండ్ వస్తుంది, కాఫ్ కూడా ఖ సౌండే వస్తుంది. ఓకే, ప్రైజ్ గాడ్. అండ్ సిన్ మరియు సమెక్ ఈ రెండు కూడా ఒకటే సౌండ్. సిన్ కూడా సౌండ్ వస్తుంది, సమెక్ కూడా సమెక్. రెండు కూడా ఎస్ సౌండ్ ఇస్తుంది రెండు కూడా. ఓకే, ప్రైజ్ గాడ్.
అండ్ లాస్ట్ది టెట్ మరియు టావ్. ఈ రెండు కూడా టీ సౌండ్. టెట్ ట సౌండ్, టావ్ కూడా ట సౌండ్. రెండు కూడా టీ సౌండే వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, యుల్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ షాలోమ్. షాలోమ్ రాయాలి. షాలోమ్ అంటే అంటే షిన్ రాయాలి. లామెడ్, వావ్కి ఓ సౌండ్ వస్తుంది, అండ్ మేమ్. సో ఇక్కడ షిన్, ఓకే, ఎస్ సౌండ్ వచ్చింది. ఇక్కడ షిన్ ఇది తీసుకున్నాం. అఫ్కోర్స్ సమ్మెక్ కూడా సిన్ సౌండే వస్తుంది, బట్ సమ్మెక్ తీసుకోకూడదు. అర్థమైందా? సమ్మెక్ రాసినా కూడా ఎస్ సౌండే వస్తుంది, కానీ ఇక్కడ సమ్మెక్ తీసుకోకూడదు. సో ఇది ఎలా తెలుస్తుంది? ఏ సౌండ్ అంటే రెండు ఒకటే సౌండ్ ఇస్తున్నాయి కదా, ఈ లెటర్ తీసుకోవాలా ఈ లెటర్ తీసుకోవాలా ఎలా తెలుస్తుంది అంటే ఇట్స్ ఆల్ కమ్ బై ప్రాక్టీస్. ఓకేనా? సో కాబట్టి ఏదైనా ఒక వర్డ్ మీరు ఏదో అనుకొని రాస్తారు, కానీ ఒరిజినల్గా చెక్ చేసినప్పుడు ఇంకొక లెటర్ వేరేగా ఉంటుంది. ఎందుకు ఆ లెటర్ అక్కడ ఉంది అంటే కన్ఫ్యూజ్ కాకూడదు. రెండు లెటర్స్ కూడా ఒకటే సౌండ్ ఇస్తున్నాయి, కానీ పడాల్సి వంటి లెటర్ పడితేనే హీబ్రూకి అందం అనేది వస్తుంది. దిస్ ఆల్ కమ్స్ బై ప్రాక్టీస్. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, నౌ సోఫిట్ లెటర్స్కి వద్దాం. సోఫిట్ లెటర్స్. సో సోఫిట్ లెటర్స్ ఏంటి అంటే 22 లెటర్స్లో 5 లెటర్స్ ఓకే తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. నాకు మెయిన్ కోర్స్లో ఆల్రెడీగా చెప్పాను మీకు. సో 22 లెటర్స్లో 5 లెటర్స్ తమ షేప్ని మార్చుకుంటాయి. ఏంటి ఆ లెటర్స్ అంటే ఒకటి కాఫ్, రెండవది మెమ్, మూడవది నూన్, నాలుగవది ఫే, ఐదవది సాదే. సో 5 లెటర్స్ తమ షేప్ని మార్చుకుంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎన్ని లెటర్స్ మారుతాయి, ఎన్ని లెటర్స్ తమ షేప్ని మార్చుకుంటాయి? 5 లెటర్స్. నెంబర్ 1. ఎప్పుడు మార్చుకుంటాయి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక పదము చివరిలో ఈ అక్షరాలు పడితే షేప్ని మార్చుకుంటాయి. అదే ఒక వర్డ్ స్టార్టింగ్లో ఉన్న లేదా మిడిల్లో ఉన్న తమ షేప్ని మార్చుకోవు. అది కరెక్ట్గా ఎండింగ్ రావాలి. అంటే ఆ పదము ఈ 5 లెటర్స్లో ఏ ఒక లెటర్తో ఎండ్ అయినా ఆ లెటర్ తన యొక్క షేప్ని కంప్లీట్గా మార్చుకుంటుంది. దాన్ని సోఫిట్ అంటారు, లేదా దాన్ని ఫైనల్ ఫామ్ అంటారు. సోఫిట్ ఆర్ ఫైనల్ ఫామ్ అంటారు. ఏది పిలిచినా కూడా ఒకటే. సో 22 లెటర్స్లో ఆ 5 లెటర్స్ ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద మీకు చూపించాను. ఆ లెటర్స్ ఏ విధంగా మారుతాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ని మీకు అందిస్తారు. ఓకే, సో ఇది ఫస్ట్ ఫామ్, ఇది ఫైనల్ ఫామ్ అండ్ ఒక ఎగ్జాంపుల్ 3 ఇస్తాను. ఓకే, కాఫ్ తీసుకుందాం. ఇది లెటర్ కాఫ్ ఇది. కానీ కాఫ్ ఒక పదము ఎండిలోకి వస్తే అదేమవుతుంది? కాఫ్ తన షేప్ని మార్చుకుంటుంది. ఇది కూడా కాఫే. ఓకే, ఇది కూడా కాఫే. సో ఈ షేప్ చూసినప్పుడు ఈ లెటర్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. కాఫే తన షేప్ని ఈ విధంగా మార్చుకుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ ఏంటంటే డెరిక్ అంటారు. ఈ వర్డ్ని డెరిక్ అంటారు. ఓకే, సో డెరెక్ అంటే ఇక్కడ కాఫ్ లాస్ట్కి అంటే నేను రాస్తాను డెరెక్ అని రాస్తారు. కా సౌండ్ అనగానే ఏమొచ్చింది? కాఫ్ వచ్చింది. కానీ ఇక్కడ కాఫ్ ఈ విధమైనటువంటి కాఫ్ రాయకూడదు. ఇక్కడ ఇది రాంగ్. ఇది కాఫ్ పదము చివరిలో వచ్చింది కాబట్టి ఈ ఫైనల్ ఫామ్ అంటే ఈ లెటర్ ఇక్కడ రావాలి. క్లియర్? సోఫిట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో రాదు. సోఫిట్ లెటర్ ఎప్పుడు కూడా సెంటర్లో రాదు. షేప్ ఎప్పుడు కూడా అది లాస్ట్లో పడితేనే మారుతుంది. ఈ బండ గుర్తు మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ప్రైజ్ గాడ్. ఇంకొక లెటర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మెమ్. ఈ లెటర్ పేరు మెమ్. ఓకే, మెమ్ ఒక పదము చివరిలోకి వచ్చే పార్టీకే తన షేప్ ఈ విధంగా మార్చుకుంటుంది. సో దీన్ని సోఫిట్ మెమ్ అంటారు. ఓకే, ఇది సోఫిట్ మెమ్. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మయీమ్. ఈ వర్డ్ పేరు ఏంటంటే మయీమ్.
ఇక చూడండి, ఇది మెమ్మే, ఇది ఫస్ట్ ఫామ్. ఇక్కడే మనకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ వచ్చింది. మెమ్ ఇది ఫస్ట్ ఫామ్, కానీ మా ఈమ్, సో మ సౌండ్తోనే పదం ఎండ్ అయింది. సో ఇక చూడండి, మెమ్ తన షేప్ని మార్చుకుంది. దీన్ని సోఫిట్ అంటారు. సోఫిట్. అర్థమైందా? ప్రైజ్ గాడ్. అందుకే క్లాస్ అయిన తర్వాత యూ షుడ్ గో త్రూ ద నోట్స్ అగైన్ అండ్ అగైన్. మీరు నోట్స్ని బాగా రివిజన్ చేయాలి అండ్ నీట్గా దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. రైట్. సో సోఫిట్ లెటర్లో థర్డ్ లెటర్ ఏంటి? థర్డ్ లెటర్ ఈజ్ నూన్. చెప్పండి, ఏంటి లెటర్ ఇది? దిస్ ఈజ్ నూన్. అండ్ నూన్ కూడా తన షేప్ని మార్చుకుంటుంది. మార్చుకున్నప్పుడు నూన్ ఒక షేప్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్, గాన్. సో గాన్ అనగా ఏంటి? గాన్ అనగా ఇట్స్ ఎ గార్డెన్. గాన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ గార్డెన్. సో గ అండ్ న, గాన్. ఇది నూన్. సో నూన్ చూడండి ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొక లెటర్, ఫోర్త్ లెటర్ ఈజ్ ఫే. ఫోర్త్ లెటర్ ఈజ్ ఫే. ప్రైజ్ గాడ్. అండ్ ఫే కూడా ఏంటంటే తన షేప్ని మార్చుకుంటుంది. ఫే కూడా పదము చివరిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫే విల్ బికమ్ లైక్ దిస్. ఇది సోఫిట్ ఫే. ఫే అండ్ దిస్ ఈజ్ సోఫిట్ ఫే. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కట్ ఆఫ్. కట్ ఆఫ్ అంటే ఏంటంటే ప్లక్ ఆఫ్, పెరుకువేయుట. పెరుకువేయుటని హీబ్రూలో కట్ ఆఫ్ అని అంటారు. సో ఈ పదము ఫ్ సౌండ్తో ఎండ్ అయింది. ఫ్ అంటే ఫే. కానీ ఇక్కడ చూడండి, ఆ ఫే ఏ విధంగా ఉంది చూడండి. ఫే తన షేప్ని మార్చుకుంది. క్లియర్? అండ్ లాస్ట్ లెటర్, ఓకే, సాదే. చెప్పండి, ఏంటిది? సాదే. సాదే కూడా తన షేప్ని మార్చుకున్నప్పుడు సాదే విల్ బికమ్ లైక్ దిస్. సో మీకు ఒక ట్రేసింగ్ షీట్ ఇచ్చానండి. ఆ ట్రేసింగ్ షీట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ ట్రేసింగ్ షీట్ మీరు తీసుకున్నాక మీరు ఏం చేయాలి? 22 లెటర్స్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆ 22 లెటర్స్లో ఉన్నటువంటి 5 సోఫిట్ లెటర్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సాదే ఒక వర్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సాదేతో ఓకే, అరెజ్. అరెజ్. అరెజ్ అంటే ఏంటంటే హీబ్రూలో అరెజ్ అంటే ఎర్త్. ఎర్త్ని హీబ్రూలో అరెజ్ అంటారు. సో ఇక్కడ అరెజ్ అంటే సాదే. చూడండి, షేప్ను మార్చుకుంది. సో దీస్ ఆర్ ద 5 letters which are called as సోఫిట్. సో ఏవి సోఫిట్ లెటర్స్ అంటే మీరు టపిమని చెప్పాలి. ఆ లెటర్స్ ఏంటో మీరు వెంటనే గుర్తుపట్టగలగాలి. సోఫిట్ లెటర్స్. ఓకే. అండ్ ఈ సోఫిట్ లెటర్స్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మీరు హీబ్రూ బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి, అది సోఫిట్ లెటర్ అని ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న గుర్తు చెప్తారు. ఓకే. సో లెటర్స్, సోఫిట్ లెటర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 5 లెటర్స్ని మీకు డిస్ప్లే చేశాను. ఇక్కడ అన్ని లెటర్స్ కూడా ఈ లైన్ ఏమైతే ఉన్నాయో ఆ లైన్ దాటి కిందికి వచ్చేసాయి. అన్ని లెటర్స్ ఆల్మోస్ట్ ఒక మెమ్ తప్ప అన్ని లెటర్స్ కూడా ఆ లైన్ దాటి కిందికి వెళ్ళిపోయాయి. సో లైన్ దాటి కిందికి వెళ్ళిపోయి అంటే కిందికి సాగదీయబడ్డాయి అంటే ఒక బండ గుర్తు ఏమంటే అది సోఫిట్ లెటర్ అని గుర్తుపట్టేసేయండి. క్లియరా? మిగతావన్నీ కూడా ఈక్వల్ అంటే సమాన స్థాయిలో ఉంటాయి. మిగతావన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. కానీ సోఫిట్ మాత్రము లెటర్ కాస్త కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయింది అంటే వెంటనే గుర్తుపట్టాలి, ఇది సోఫిట్ లెటర్. మీకు చాలా సింపుల్ అండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు అది సోఫిట్ అని. ఎందుకంటే మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబోతున్నా. సో అసైన్మెంట్ ఏంటంటే దాంట్లో ఒక స్క్రిప్చర్ ఉంటుంది. అందులో సోఫిట్ లెటర్స్ ఏంటో మీరే ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో నోట్స్ చూడుకోకుండా ఆ లెటర్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ప్రైజ్ గాడ్. ఓకే. అండ్ అయితే సోఫిట్ లెటర్స్లో ఒక మెమ్ తప్ప అన్నీ కిందికి వచ్చేసాయి, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే మరి నార్మల్ లెటర్స్ 22 లెటర్స్లో నార్మల్ లెటర్లో కూడా
కోఫ్ అటువంటి ఒక లెటర్ ఉంటుంది. చూడండి, ఇది లెటర్ కోఫ్. కోఫ్ కూడా ఏంటంటే దిస్ ఓన్లీ లెటర్ 22 లెటర్స్లో దిస్ ఓన్లీ లెటర్ లైన్కి దిగువ భాగం వచ్చేస్తుంది. 22 లెటర్స్లో అయితే కోఫ్ అండి, అది మాత్రమే కిందికి వచ్చేస్తుంది. సోఫిట్ లెటర్లో అయితే మెమ్ తప్ప మిగతా అన్ని లెటర్స్ కూడా లైన్కి కిందికి వచ్చేసి ఉంటాయి. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. ప్రైజ్ గాడ్. సో అలానే కోఫ్ని కూడా మీ సోఫిట్ లెటర్లోకి కౌంట్ చేయకండి. 22 లెటర్స్లో కోఫ్, బట్ కోఫ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద సోఫిట్ లెటర్స్. ప్రైజ్ గాడ్. క్లియర్? ఓకే, నేను ముందు గ్రామర్ క్లాస్లో సోఫిట్ అనగానే సోఫిట్ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, అక్షరాలు ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడే మీకు ఒక బేస్ అనేది మీకు వేసేస్తున్నాను. ప్రైజ్ గాడ్. అండ్ ఈ లెటర్స్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, అక్రోనిమ్ ఏంటి, ఈ సోఫిట్ లెటర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఏదైనా బండ గుర్తుందా అంటే ఎస్, ఒక యాక్రోనిమ్ మీకు ఇస్తున్నాను. యాక్రోనిమ్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే చూడండి, ఇవి సోఫిట్ లెటర్స్. ఓకే, కాఫ్, మెమ్, నూన్, ఫే అండ్ జాదే. దీస్ ఆర్ ద సోఫిట్ లెటర్స్. కాఫ్, మెమ్, నూన్, ఫే అండ్ జాదే. సో ఇక్కడ ఒక అక్షరాలు చేర్చేసి ఇక్కడ వర్డ్ తయారు చేస్తాం, కెమినీ ఫ్యాట్స్. కెమినీ ఫ్యాట్స్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. 5 సోఫిట్ లెటర్స్ ఏంటో మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో ఇక్కడ కే అంటే కాఫ్, మే అంటే మెమ్, నీ అంటే నూన్, ఎఫ్ అంటే ఫే అండ్ ఫ్యాట్స్ అంటే సాదే. కెమినీ ఫ్యాట్స్ అటువంటి వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈ 5 సోఫిట్ లెటర్స్ మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకే, క్లియర్? 22 లెటర్స్ గుర్తు చూసినప్పుడు కెమినీ ఫ్యాట్స్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, క అంటే కాఫ్, మెమ్ అంటే మెమ్, ఓకే, నీ అంటే నూన్, ఎఫ్ అంటే ఫే అండ్ టిఎస్ అంటే సాదే. కెమినీ ఫ్యాట్స్ ఈ పదంలోనే 5 సోఫిట్ లెటర్స్ ఉన్నాయి. ఈ 5 సోఫిట్ లెటర్స్ ఏంటి అంటే తన ఆకారాన్ని మార్చుకునేటువంటి లెటర్స్. సో ఆకారాన్ని మార్చుకునే లెటర్స్కి యాక్రోనిమ్ ఏంటి అంటే కెమినీ ఫ్యాట్స్. క్లియర్? ప్రైజ్ గాడ్. వండర్ఫుల్, గుడ్. ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్ చెప్పాను కదా, మీకు ఒక అసైన్మెంట్ ఇస్తానని. చూద్దాం మనలో ఎంతమంది అసైన్మెంట్ని ఫినిష్ చేస్తారు. సో జెఫన్యా 3వ అధ్యాయం 8వ వచనం తీసుకున్నాను. ఎందుకు జెఫన్యా 3వ అధ్యాయం 8వ వచనం తీసుకున్నాను? కారణం ఏంటంటే ఈ వచనానికి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈ వచనానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే ఈ వచనంలో ఆల్ 22 హీబ్రూ లెటర్స్ ఉన్నాయి. అలాగే 5 సోఫిట్ లెటర్స్ కూడా ఉన్నాయి. హీబ్రూ 22 లెటర్స్ ఉన్నాయి, ప్లస్ ఇదే వచనంలో 5 సోఫిట్ లెటర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో 5 సోఫిట్ లెటర్స్ కలిపితే 27. యాక్చువల్గా 22 లెటర్సే అండి, 27 కాదు. 22 లెటర్సే 5 తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే 27 అనుకుంటారు. దెర్ ఆర్ నో 27 లెటర్స్. హీబ్రూలో ఉన్నది ఓన్లీ 22 మాత్రమే, 27 కాదు. ఓకేనా? ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏంటి అంటే ఈ యొక్క షీట్ మీకు అందజేస్తాను. మీరు ఏం చేయాలంటే నోట్స్ చూడకుండా, మీకు ట్రిక్ చెప్పాను కదండి. ఓకే, సోఫిట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చెప్పాను. ఈ వచనంలో సోఫిట్ లెటర్ ఎక్కడెక్కడ వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేసి మీరు నాకు పోస్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది మీకు అసైన్మెంట్, అండ్ ఈరోజే ఆ అసైన్మెంట్ మీరు పూర్తి చేయగలగాలి. ప్రైజ్ గాడ్. ఓకే, సో ఒక చిన్న క్లూ ఇస్తాను. చూడండి, ఇక్కడే చూడండి, ఈ లెటర్ చూడండి, అన్నీ కూడా ఈక్వల్ బేస్ లైన్లో ఉంటే ఈ లెటర్ కిందికి దిగిపోయింది. అంటే ఇదేదో సోఫిట్ లెటరే. ఈ లెటర్ ఏమై ఉంటుంది, ఇలాగ మీరు గుర్తుపట్టాలి. అర్థమైందా? ప్రైజ్ గాడ్. వండర్ఫుల్. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే,
గుడ్. నౌ కమింగ్ టు ద లాస్ట్ పార్ట్ ఈరోజు క్లాస్లో ఏంటిది అంటే గట్టరల్ లెటర్స్ అంటారు. ఈ 22 లెటర్స్లో కొన్ని లెటర్స్ గట్టరల్ లెటర్స్ అంటారు. గట్టరల్ లెటర్స్ అంటే ఏంటంటే గొంతుతో పలికేటువంటి లెటర్స్. అర్థమవుతుందా? సో గొంతుతో పలికే లెటర్స్ని గట్టరల్ లెటర్స్ అని అంటారు. ఏంటి ఆ గట్టరల్ లెటర్స్ అంటే ఇదిగో ఇవి: ఆలెఫ్, హే, ఖెత్, అయీన్ అండ్ రేష్. ఆలెఫ్, హే, ఖెత్, అయీన్ అండ్ రేష్. సో దీస్ ఆర్ ద 5 లెటర్స్. వీటికి పేరేంటి చెప్పండి? వీటిని గట్టరల్ లెటర్స్ అంటారు. వాస్తవానికి 4 ఆలెఫ్, హే, ఖెత్, అయీన్. రేష్ వచ్చేసి సెమీ గట్టరల్ లెటర్స్ అంటారు. సో అందుకే 4తో పాటు రేష్ని కూడా చేర్చేశారు. సో పుట్టిన టుగెదర్ ఈ 5ని కూడా ఇన్ జనరల్గా దీన్ని గట్టరల్ లెటర్స్ అని అంటారు. అంటే ఈ అక్షరాలు ఏంటంటే గొంతు నుంచి మిగతావన్నీ నోట్తో పలుకుతారు. ఓకే, బెత్ అని అంటే పెదవులతో పలుకుతారు, గిమెల్ అని, డాలెత్ అని. కానీ హే అంటే గాలి వస్తుంది, గొంతుతో పలుకుతారు. ఓకే, హే అని. ఖెత్ మనము మామూలుగా కెత్ అంటాం, అంటే మనం నోట్తో శబ్దం చేస్తాం. వాస్తవానికి టెక్నికల్గా వర్డ్ ఎలా పలకాలంటే ఖెత్, లోపల నుంచి సౌండ్ రావాలి, ఖెత్ అది. సో అలాగా గొంతు నుంచి సౌండ్ చేయడం బట్టే ఈ లెటర్స్కి గట్టరల్ లెటర్స్ అటువంటి పేరుంది. ఓకే, సో ముందు క్లాస్లో నేను గట్టరల్ లెటర్స్ అని అన్నానంటే వెంటనే ఈ లెటర్స్ మీకు గుర్తుని రావాలి. ఇవి గొంతుతో పలికే లెటర్స్. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇవి 5 ఉన్నాయి. సో ఏంటివి అవి? ఆలెఫ్, హే, ఖెత్, అయీన్ అండ్ రేష్. సో దీస్ 5 ఆర్ కాల్డ్ యాజ్ గట్టరల్ లెటర్స్. క్లియరా? ఓకే, సో గ్రామర్ కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు అక్కడ అర్థమవుతుంది. అందుకే ఈ క్లాస్ అంతా కూడా ఓన్లీ బేసిక్స్ మాత్రమే మీకు నేర్పిస్తున్నాను. ప్రైజ్ గాడ్. నౌ సో వై దీస్ లెటర్స్ ఆర్ కాల్డ్ గట్టరల్? బికాస్ దే ఆర్ ఆర్టికులేటెడ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద థ్రోట్. గొంతు నుంచి పలుకుతారు కాబట్టి. నౌ అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ట్రిక్ ఉందా? ఇందాక 5 సోఫిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్పాను. ఏంటో ట్రిక్? అది కెమినీ ఫ్యాట్స్. మరి ఈ 5 లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏమైనా ఉందా బ్రదర్ అంటే ఎస్, ఒక చక్కని ట్రిక్ ఇస్తాను. ఏంటా ట్రిక్ అంటే చూడండి, ఆ లెటర్స్ గమనిద్దాం. ఆ లెటర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటా లెటర్స్? అది రేష్, అయీన్, ఖెత్, ఆలెఫ్ అండ్ హే. రాకా. చెప్పండి ఏంటిది? రాకా. రాక. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? రాకా అటువంటి పదం ఎప్పుడైనా విన్నారా? ఓకే, తెలుగు బైబిల్లో మనకు కనిపించదు కానీ బట్ ఒక వర్డ్ మీకు చూపిస్తాను. ఆ వర్డ్ హీబ్రూలో ఏంటంటే గ్రీకులో రాకా అని ఉంది. ఏంటి ఆ వచనము అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని? తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును అని ఉంది. సో వ్యర్థుడా అటువంటి ఆ మాటను మీరు గ్రీకులో చూసినట్లయితే అక్కడ ఏముందంటే రాకా అని ఉంది. చెప్పండి ఏముంది? రాకా అని ఉంది. సో అందుకే ఆ పదం ఇక్కడ తెలియచ్చింది, రాకా. ఓకే, వేస్ట్ అని అర్థం. సో అలాగే ఈ 5 లెటర్స్ కూడా ఒక రకంగా రాకానే. అంటే ఎందుకంటే ఈ లెటర్స్ కొన్ని వాటిని ఎక్సెప్ట్ చేయి. అర్థమైందా? ఏం ఎక్సెప్ట్ చేయవో రేపు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎక్సెప్ట్ చేయవన్నమాట, మాకు వద్దు అంటాయి. సో ఏంటివో మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రాకా అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి, RACA. ఇక్కడ హే ఉంది. మరి హే ఏంటి అంటే ఎస్, హీబ్రూలో హే ఈజ్ ఎ సైలెంట్ లెటర్. హే ఈజ్ ద సైలెంట్ లెటర్. కాబట్టి రాకా అటువంటి వర్డ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆర్ అంటే రేష్, ఏ అంటే అయీన్, సి అంటే ఖెత్, ఏ అంటే ఆలెఫ్ అండ్ హే. రాకా. సో రాకా గుర్తుపెట్టుకుంటే ఈ 5 గట్టరల్ లెటర్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఈ లెటర్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్.
ఎందుకు ఇంపార్టెంటో రేపు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పబోతున్నాను వెరీ ఇంపార్టెంట్ లెటర్స్. సో ఈ యొక్క క్లాస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 5 సోఫిట్ లెటర్స్ అండ్ 5 గట్టరల్ లెటర్స్. 5 సోఫిట్ లెటర్స్ గుర్తుపెట్టుకోవడానికి మనము కెమ్ని ఫ్యాట్స్ అటువంటి ఒక అక్రోనిమ్ వాడాం. అండ్ 5 గట్టరల్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి రాకా అటువంటి ఒక అక్రోనిమ్ని వాడాం. ఈ 5 + 5 వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. క్లియర్? చెప్పాను కదండి, గ్రామర్ అంటే ఓన్లీ గ్రామర్ మాత్రమే ఉంటుంది. సో హీబ్రూలో మిస్టరీస్ని ఎంజాయ్ చేసినట్టుగా ఇక్కడ ఉండదు. గ్రామర్ అనేది కొంచెం అంటే బాగా మనసు పెట్టాలి. మనసు పెడితే ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. మరి హీబ్రూ చదవాలంటే మరి ఆ మాత్రం డెప్త్ ఉండాలి కదండి. ప్రైజ్ గాడ్. ఓకేనా? రైట్. సో ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాను. ఈ క్లాస్లో ఈ బేసిక్స్ సరిపోతాయి. టుమారో ఇంకాస్త డీప్గా వెళ్ళి అనేక విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఓకే. సో టుమారో ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవరు కూడా టాపిక్ మిస్ చేయకండి. అండ్ ఒక స్పెషల్ టాపిక్ నేను మీతో అంటే గ్రామర్ రిలేటెడ్ ఒక స్పెషల్ టాపిక్ మీకు నేర్పించబోతున్నాను. సో బిఫోర్ వి కంక్లూడ్ ఒకసారి మనం ఏం నేర్చుకున్నామో చూద్దామా. నెంబర్ 1, హీబ్రూ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనము తెలుసుకున్నాం. అలాగే హౌ టు డిజర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెటర్స్, అంటే ఒక అక్షరాన్ని పోలిటువంటి మరొక అక్షరాన్ని ఏ విధంగా వ్యత్యాసం ఉంది, ఆ పోలికలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా గుర్తుపెట్టాలో కూడా మనం నేర్చుకున్నాం. అండ్ సౌండ్స్ గివెన్ బై ద హీబ్రూ లెటర్స్, ఒక్కొక్క లెటర్ ఏ విధంగా సౌండ్ చేస్తుందో నేర్చుకున్నాం. అలాగే లెటర్స్ విత్ సిమిలర్ సౌండ్స్, 2 లెటర్లు ఒకే సౌండ్ ఇస్తుంది, ఆ 2 లెటర్స్ ఏంటో కూడా మనం ఆ సెటప్ లెటర్స్ ఏంటో కూడా మనము క్లియర్గా మనం తెలుసుకున్నాం. అలాగే సోఫిట్ లెటర్స్, సో దేన్ని సోఫిట్ లెటర్స్ అంటారు, సో సోఫిట్ అంటే ఏంటి, అండ్ ఎందుకు ఎప్పుడు తమ ఆకారాన్ని మార్చుకుంటాయి, మార్చుకునే అక్షరాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనము నేర్చుకున్నాం. అలాగే ఆక్రోనిమ్ కూడా మనం నేర్చుకున్నాం. ఆక్రోనిమ్ అంటే బండ గుర్తు అని చెప్పచ్చు. అలాగే గట్టరల్ లెటర్స్. ఓకే. సో గట్టరల్ లెటర్స్ అంటే ఏమిటి అండ్ ఆ అక్షరాలు ఏమిటో కూడా నేర్చుకున్నాం. అండ్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అండ్ ఆక్రోనిమ్ కూడా మనము ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో సింపుల్ బేసిక్స్ చెప్పానండి. అండ్ హోప్ యూ అండర్స్టూడ్, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే సో లెట్ మీ నో, నేను రిపీట్ చేస్తాను, మీకు అర్థం విధంగా నేను మరలా బోధిస్తున్నాను. అండ్ ఈ క్లాస్ వీడియోని కూడా మళ్ళీ ప్లే చేసి నిదానంగా నోట్స్ రానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ, ఐఎమ్ ఆల్వేస్ available.